ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు. మేము సేవ చేసేవాళ్ళం, సేవకులం కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే, నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే, ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు, మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పందిరి భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా, మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను, భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి, మాకు అది చేసుకొనివ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొన్న జోగిని శ్యామల గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి, ఈసారి మాంకాళి టెంపుల్ కానీ మేము బోనాలు తీసుకెళ్లట్లేదు, మాకు మర్యాద లేదు, గవర్నమెంట్ తరఫున ఎలాంటి మర్యాద దక్కట్లేదు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. బోనం తీసుకురామని చెప్పారు. ఈసారి దయచేసి ఈ విషయాలు మాత్రం మాకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మమ్మల్ని అడగవద్దు. ఎవరు ఏమి చేసినప్పటికీ తండోపతండాలుగా ఆ అమ్మ కోరుకున్నటువంటి గోనాలన్నీ కూడా వేల తాళాలతో, కొన్ని వేల మంది ఆడగడుచులతో అమ్మవారి సన్నిధికి వస్తూనే ఉంటాయి. అవి ఇంకా 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 కూడా దినదినాభివృద్ధి చెందాలి. కారణం ఏమిటి అంటే, ఏ విధంగా అయితే నగరం విస్తారం పొంది జన సందోహం పెరిగిపోయిందో అదే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా గోనం రావడం జరుగుతుంది. గోనం రావడమే ముఖ్యమైనటువంటి విశేషం కాబట్టి అమ్మవారి ఆశీర్వాద అపేక్షమానంతో అందరూ కూడా ఖచ్చితంగా గోనాలు తీసుకొని రావాలని కోరుకుంటూ, అమ్మవారు అందరినీ ఆదరించడానికి, ఆశీర్వదించడానికే ఉన్నది కాబట్టి అందరి యొక్క గోనాల సమర్పణ, అట్లాగే అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం వాళ్ళకి ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ, నమః పార్వతీపతే హర హర మహాదేవ్. థ్యాంక్ యూ గారు. ఈసారి ఉత్సవాలు ఎలా జరగబోతుంది, ఈ సిస్టర్ ఏంటి, అసలు ఏర్పాటు ఎలా చేశారు? కాళీ మేఘ సమగృహాం త్రినేనాం వేతాల కంఠస్థితాం ఖడ్గం కేట కకాల దారుక శిరః కృత్వా కరాగ్రేషు చ భూతక్రేత పిశాచ మాతృసహితాం ముండస్రజాలంకృతాం వందే దుష్టమసూరికాదికదాం సంహారిణి ఈశ్వరి శ్రీ మహాకాళీ నమః. ఎల్లకాల ఎల్ల వేళల యందు కూడా చెయ్యడానికి మనమెవరం, మన గొప్పతనం ఏముంది? జగన్మాత భక్తుల హృదయాల్లో చేరి దేదీక్యమానంగా, దినదిన కృవర్ధమానంగా అమ్మవారు ఈ యొక్క జాతరని చేయించుకోవడమే కాకుండా, ఆనాటి నుండి కూడా ఒక మందులు గాని, మాకులు గాని, వీటి యొక్క సహాయ సహకారాలు గాని లేనటువంటి సమయంలో, వైద్య సహాయం లేనటువంటి సమయంలో 250 సంవత్సరాల క్రిందట జగన్మాత వ్యాధి నివారణార్థమై మసూచి, ఇతరమైనటువంటి వ్యాధులు, కలరా, ఇట్లాంటి వ్యాధులన్నింటినీ నివారణ చేయడానికి ఆర్మీ గ్యారెర్లతోటి, డోనీ గ్యారెర్లతోటి, సురుటి అక్కయ్య గారి కుటుంబీకులు, వారి యొక్క అనుయాయులు, మిత్రులు అందరూ కలిసి జగన్మాతని భాగ్యనగరంలో సికింద్రాబాద్లో స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆషాఢ మాస జాతరని, గోనాల పండగని మొదలుపెట్టి ఇంచుమించుగా 250 సంవత్సరాలు అవుతోంది. అయితే ఆనాటి నుంచి కూడా కన్నుల కండుగా, దేదీక్యమానంగా, దినదిన కృవర్ధమానంగా ఈ యొక్క
జాతర ఈ విధంగా పెరుగుతూనే ఉంది. అయితే పూర్వకాలం ఏమిటి అంటే అమ్మవారిని ఘట స్వరూపిణిగా ఎదుర్కొచ్చి 15 రోజులు గ్రామ సంచారం చేసిన తర్వాత 15వ రోజున అమ్మవారు తెల్లవారుజామున 4 గంటలకి ఈ నగర పెద్దలందరి సమక్షంలో మొట్టమొదట మంగళహారతితో అమ్మవారి దర్శనం ఇచ్చి 48 గంటలు కూడా అందరినీ బోనాలతో వచ్చే వాళ్ళని, ముత్తైదువులని లేదా అమ్మవారి భక్తులని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆలయం తలుపులు 48 గంటలు తెరిచే ఉండేవి. కొన్ని వేల లక్షల కొబ్బరికాయలు అమ్మవారికి ఆహారంగా సమర్పిస్తూ, అలాగే ఆడవాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో ముత్తైదువులుగా తమని ఆశీర్వదించమని అమ్మకి చక్కటి పాయసాన్ని వండి బోనాల స్వరూపంగా, అలాగే తమ బిడ్డలని, పెద్దవాళ్ళని, పశు పక్షాదులని అన్నిటినీ జాగ్రత్తగా కాపాడమని శాఖలని సమర్పించి అమ్మవారికి చల్లటి దీవెనలు అందుకుంటూ ఉంటారు. తెల్లవారుజామున అమ్మవారికి మంగళహారతితో మొదలైన ఈ యొక్క ముత్తైదువులు, ఆడవాళ్ళు, భక్తులు అందరి జనసందోహం అంతా సాయంత్రం వరకు సాగుతూ, సాయంత్రం కోతరాజుల యొక్క విన్యాసాలతో, మేళతాళాలతో, పలహారపు గంటలతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది. మరునాడు పొద్దున ఇంచుమించుగా 9-10 గంటల సమయంలో జోగినిగా ప్రసిద్ధి కాంచినటువంటి స్వర్ణలతని అలంకారం చేసుకొని, ఒడిగియం కోసుకొని, మేళతాళాలతో తీసుకొచ్చి 8 జాతుల వాళ్ళు, ఈ మొదటిసారి ఉజ్జయిని నుంచి తీసుకొచ్చినటువంటి కులాల వాళ్ళు అందరూ ఏకపక్షంగా ఉండి అమ్మవారు సాక్షాత్తు వచ్చి తమని ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో కచ్చికుండపైన నిలబెట్టి భవిష్యత్తుని తెలుసుకుని, వర్షాలు పడినా, ప్రకృతిలో విపరీతం ఏది రాకుండా కాపాడినా, వర్షాలు సకాలంలో వచ్చిన అంతా అమ్మ దయ అనేటువంటి భావంతో అమ్మవారి యొక్క దివ్య వాణిని వినడానికి ఎంతో ప్రేమ, ఆదరాభిమానాలతో ఎదురు చూస్తారు. ఆ విధంగా జగన్మాత అందరినీ ఆశీర్వదించి గజారూఢయ్యి అందరూ నగరగడ్డల యొక్క వీడుకోలుతో జగన్మాత సోమవారం మధ్యాహ్నం అత్తవారింటికి వెళ్ళిపోతుందని, 16 రోజులు జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి తెలంగాణ విశేషమైనటువంటి పండగ బోనాల జాతర లష్కర్ జాతరగా ప్రసిద్ధికెక్కడానికి కారణమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారి దేవాలయమే మూల కారణం. కాబట్టి జగన్మాత అందరినీ ఆశీర్వదించి అందరినీ తన యొక్క ఒడిలో చేర్చుకుని అందరినీ కాపాడుతుందని తెలియజేస్తూ హర నమ పార్వతీ పదే హర హర మహాదేవ.